మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆఫీస్లో పనిచేయడానికి సంబంధించి క్లర్క్ లెవెల్ జాబ్స్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు అండ్ అలాగే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ పంపించండి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మీకు ఇంటర్వ్యూ అనేది చేసి ఒక జాబ్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. 25,000 వరకు కూడా స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కూడా అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లై చేయాలో కూడా. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఇంట్లో ఉండి మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే విధంగా ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు MBA, MCA, MA సోషాలజీ లాంటి కోర్సెస్ని చాలా తక్కువ కాస్ట్లోనే మీరు చక్కగా ఇంట్లో ఉండి కంప్లీట్ చేసుకునే విధంగా ఈ యొక్క కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి నార్మల్గా రెగ్యులర్ డిగ్రీలానే ఉంటుంది. సర్టిఫికేట్ అనేది మీరు 100% ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఈ యొక్క కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు. మీకు టాప్ ఫ్యాకల్టీ చేత లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చరర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించి ఆంధ్ర మొబైల్ యాప్ అనేది ఉంది. ఆ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకునే మీరు మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో మనకి జూలైకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మాకు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ యొక్క ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. జస్ట్ వాళ్ళే మీకు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో నిన్ననే యొక్క నోటిఫికేషన్ పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఈ సంస్థకి సంబంధించి కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు. ఇది రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చింది. ఈ సంస్థకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన సొంత రాష్ట్రంలో మన హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించి సంస్థ అనేది ఉంది. మన హైదరాబాద్లో రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి లొకేషన్లో సో మనకి సంస్థ అనేది ఉంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 21 డేస్ టైం ఇచ్చారు. అంటే మనకి నిన్నటి నుంచి 21 డేస్ కౌంట్ చేసుకుంటే మనకి జూలై 7th వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మనకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లో అయితే లేదు, ఆఫ్లైన్ విధానంలో మనము అప్లికేషన్ అనేది పంపించాలి. ఇది మనకి అప్లికేషన్ ఫామ్. మనకి టోటల్గా వచ్చేసి కేవలం సింగిల్ పేజీ ఉంది అప్లికేషన్ ఫామ్ అనేది. పెద్ద కష్టం లేదు, చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంది అప్లికేషన్ ఫామ్ అనేది. ఇందులో మీరు జస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఫాదర్ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, డొమిసైల్ అంటే మీరు ఏ స్టేట్ చెందిన వాళ్ళు, అండ్ అలాగే నేషనాలిటీ దగ్గర మీ యొక్క నేషనాలిటీ ఏంటి, ఇండియన్ కాబట్టి ఇండియన్ అని చెప్పేసి పెడతారు. తర్వాత మీ యొక్క కంప్లీట్ అడ్రస్ విత్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవి జస్ట్ మీరు ఫిల్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. ఇవి మనము ఫిల్ చేసి పంపించాలి. ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. మనకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే ఇందులో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదైనటువంటి పోస్ట్ గురించి మాత్రమే చెప్తున్నాను. మీకు ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ క్లర్క్ లెవెల్ జాబ్కి సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీ అనేది ఉంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇనీషియల్గా ఈ యొక్క జాబ్స్ అనేవి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. మీకు ఫస్ట్ 3 years కాంట్రాక్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా మీకు అడిషనల్గా 2 years ఈ విధంగా మీకు ఎక్స్టెన్షన్ చేస్తూనే ఉంటారు, కానీ మిమ్మల్ని మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. మాకు గవర్నమెంట్ సంస్థలో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. ఫర్దర్గా మీకు ఇన్ కేస్ పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి సో మీకు ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు నష్టపోయేది ఏం లేదు. ఎందుకంటే ఫీజు లేదు, ఎగ్జామినేషన్ కూడా లేదు. జస్ట్ అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఏంటి అంటే వాళ్ళే మిమ్మల్ని ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఈమెయిల్ చేస్తారు ఇంటర్వ్యూకి రమ్మని, అప్పుడు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏం వర్క్ చేయాలి, ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ ఈ సంస్థకి సంబంధించి కాంపా అండ్ ఫారెస్ట్ రిలేటెడ్ వర్క్స్కి సంబంధించినటువంటి ఏదైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అనేది మీరు సిస్టంలో ఎంట్రీ చేయాల్సి ఉంటుందన్నమాట. డేటాకి సంబంధించినటువంటి వాళ్ళే మొత్తం ఇస్తారు, దాన్ని మీరు సిస్టంలో ఎంట్రీ చేస్తే సరిపోతుంది. అయితే ఒక జాబ్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అంటే
సో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మీరు డిప్లొమా కానీ లేదా డిగ్రీ కానీ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్ అనమాట. సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. అంటే గ్రాడ్యుయేషన్, బీసీఏ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ వీళ్ళందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇన్ కేస్ మీకు డేటా ఎంట్రీగా వర్క్ చేసినట్లుగా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కొంచెం అడిషనల్గా ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 25,000 రూపీస్ పర్ మంత్ సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచేమో మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ అలాగే మీకు ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. మీకు అడిషనల్గా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది. అయితే ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఏ అడ్రస్కి పంపించాలి అంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఫస్ట్ పేజ్లో అడ్రస్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి రీజనల్ ఆఫీస్ అని చెప్పేసి ఉంది కదా, ఈ యొక్క అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపించాలి. సో మనకి అప్లికేషన్ ఫామ్కి ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అంటే అప్లికేషన్ ఫామ్తో పాటుగా సో మీరు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మనకి దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి సో మీకు డిగ్రీకి సంబంధించి అంటే ఇంటర్మీడియట్, 10th ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీసే పెట్టాలి, ఒరిజినల్ కాదు. సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అది కూడా లింక్ ఇస్తాను, అది ప్రింట్అవుట్ తీసుకొని ఆ ఒక సింగిల్ పేజ్ దాన్ని ఫిల్ చేసిన తర్వాత దానికి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి పిన్ అయితే చేయొద్దు, జస్ట్ మీరు నార్మల్గా అయితే ఉంచండి. దాని తర్వాత ఏంటంటే ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటిపైన ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. సో అన్నీ కూడా కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా 440001 అని చెప్పేసి యొక్క కంప్లీట్ అడ్రస్, ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ అయితే చేయండి. సో ఆ విధంగా మనము అప్లికేషన్ అనేది పంపించాలి ఆఫ్లైన్ విధానంలో. మీకు జస్ట్ పోస్టల్ ఛార్జెస్ మాత్రమే అవుతాయి, ఎటువంటి ఫీజు అయితే లేదు. సో మీకు వాళ్ళు ఫర్దర్గా ఇంటిమేషన్ చేస్తారు, మీరు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారో అలాగే ఈమెయిల్ ఇస్తున్నారో వాళ్ళు మీకు ఫర్దర్గా మెయిల్ చేస్తారు, లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది పెడతారు. సో ఆ విధంగా మనము తెలుసుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు ఇంటర్వ్యూ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఏమీ ఉండదు, ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి సో మాకు కాంట్రాక్చువల్ అయినా కూడా వేకెన్సీ అనేది ఒకటే ఉన్నప్పటికీ కూడా మాకు గవర్నమెంట్ సంస్థలో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.